పద్మభూషణ్ అవార్డును సొంతం చేసుకుంటున్న నందమూరి బాలకృష్ణ గారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. ఈయన పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. నందమూరి బాలకృష్ణ గారు ద్రౌపది ముర్ము అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు దక్కించుకోవడం అనేది చాలా చాలా సంతోషకరమైన వార్త అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బాలకృష్ణ గారి యొక్క సినిమా రంగానికి అలాగే తన రాజకీయ జీవితానికి తను చేస్తున్నటువంటి ప్రజాసేవకి కళారంగానికి అన్నింటికి కూడా గుర్తు తెచ్చుకొని ఎంతో అద్భుతంగా ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డును సత్కరిస్తున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక బాలకృష్ణ గారు సినిమా రంగంలో మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయ రంగంలో కూడా ఎంత అద్భుతంగా ముందుకు సాగుతున్నారో మనందరికీ తెలిసిందే కదా. అయితే మరి ఏకంగా పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషకరం అంటూ నందమూరి అభిమానులు సైతం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే మరి ఈ విషయం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారు. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎన్నెన్నో ఉన్నాయి. అయినప్పటికీ తను మాత్రం ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ముందుకు సాగడం నాకు చాలా ఇష్టం. అందుకోసమని బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం నాకు చాలా చాలా తృప్తిగా అనిపిస్తుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చారట. దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి.